కాబట్టి వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. రైట్ నాగరాజ్ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు. అందుకోసమే ఈరోజు ఈ చట్టం ఇప్పుడు పెట్టిన పార్లమెంట్ లో పెట్టిన చట్టం కూడా ఇదే తరహా అవకాశం ఉంటుంది. మిస్యూజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా సంస్కరణ తేవాల్సిన బాధ్యత తీసుకుంటున్నాం. అది ఎవ్వరికి కూడా అనుమానం లేదు. ఇంకా 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 కఠినమైన చట్టాలు తీసుకొస్తాయి. ఎందుకంటే అది సరిపోవట్లేదు. అంటే 2024లో ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ 10 కోట్ల ఫైన్ కానీ డెఫినెట్ గా వాళ్ళ మీద వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే అప్పుడు తీసుకొస్తే కానీ భయపడే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే ఇంతకుముందు మన కార్తిక్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను ఒక ప్రెస్ మీట్లో చిట్ చాట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? చిట్ చాట్లో జై యువ తీసుకొస్తాం, యువత గురించి మేము ఏజ్ను కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. మీరు దాంట్లో మాట్లాడే ముందల యువతకి మీరు ఇచ్చిన హామీలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం రాకముందు ఏం చెప్పారు? మీరు ఏం చేద్దాం అనుకున్నారు? జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల అప్పుడు 2 కోట్ల ఉద్యోగాల గురించి కూడా మాట్లాడారు. అది చెప్తాను. సరే రీసెంట్ కదండి, రీసెంట్ కదా 2 లక్షల ఉద్యోగాలు కానీ స్క్రాప్ ఎట్లయితే మీరు మొన్న వచ్చారు కదా మీరు మాట్లాడే ముందల. సరే మేము కొంత 45 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చినాం. ఎందుకంటే జాబ్ ఏది రోజ్గార్ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నాం. 45 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ వృత్తి 35 లక్షల కింద కండిషన్స్ అప్లై అని ఉంటుందా? చదువుకోవాలి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం. రోజు గారు భర్తీకి చాలా తేడా ఉంటుంది మేడం. 35 లక్షల మంది నిరుద్యోగులు యువత మొత్తం కూడా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. యువత ఏది డిక్లరేషన్ ఎవరిచ్చారు? ఇది రాహుల్ గాంధీ ఆదర్శానికి వచ్చి ఛాయ్ తాగుకుంటూ అక్కడ చెప్పారు. కానీ ఎక్కడ జరిగింది? నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది ఇదంతా? 10 లక్షలు స్కాలర్షిప్ ఇస్తాడు. అన్ని కూడా మాట్లాడు. కానీ ఏజ్ తగ్గించట, ఏజ్ తగ్గించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వండి, యువతకి ఇవ్వండి. హామీల గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. మీకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అదే దాని గురించి నైతిక హక్కు, కార్తిక్ ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? రేపు పార్లమెంట్ లో మీ వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నా చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ లో మేము తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఏదో చెప్పారు కదా 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఈ ముసాయిదాకు మేము వ్యతిరేకం కాదు. మేమేమంటున్నాము, ఈ బిల్లులో పారదర్శకంగా రేపటి జనరేషన్స్కి పిల్లలకు ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మాకేమని చెప్తలేము. జేపీసీకి అంటే ఏంది, జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసి అందరి సభ్యులకు అన్ని పార్టీలకు ఇవ్వండి, అందరం కలిసి సలహాలు చెప్తామంటాం. దానికి ఇష్టం లేక ఏమంటున్నారు, స్పీకర్ గారు సభలో నడిపించాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటది. స్పీకర్ కి గౌతమ్ అన్న సభలో మేమేదో మైక్ ఇస్తలేమని అంటున్నారు మేడం. కాదన్న, ఒక్కసారి చూడండి, దాదాపు ఏకదాటిగా 36 నిమిషాల 20 సెకండ్లు కల్వకుంట్ల తారక రామారావు గారు. అంటే ఈ ఓన్లీ ఎడిటెడ్ వర్షన్ వాళ్ళకి మాత్రమే. కానీ వాళ్ళు గంట 45 నిమిషాలు, గంట 10 నిమిషాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కి పోయినప్పుడు డెఫినెట్ గా ఇష్యూ బేస్డ్ గా మాట్లాడినప్పుడు ఇది ఒకటి మాత్రం, ఇది వారి భారత రాష్ట్ర సమితిలో వారు బిట్టు కట్ చేసింది మాత్రమే 36 నిమిషాల 20 సెకండ్లు కంటిన్యూగా. అయితే ఆర్గ్యుమెంట్ కి పోయినప్పుడు డెఫినెట్ గా మైక్ కట్ చేయడం, ఇక్కడ లేవడం, అక్కడ లేవడం జరుగుతాయి. అయితే దాన్ని మనం ప్రామాణికం కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడేటప్పుడు మనం టైం ఇస్తున్నామా లేదా మాత్రమే చూడాలి. ఇంకోటి ఏంటంటే స్నేహపూరికమైనటువంటిదని ఒక మాట గౌతమ్ అని అన్నారు. అయితే ఎన్నోసార్లు శ్రీధర్ బాబు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీలో లైవ్ లో వారిద్దరు పక్క పక్కన కూర్చొని చక్కగా నవ్వుకుంటూ ఒకరినొకరు అంటే సలహాలు, సూచనలు, ఒకరినొకరు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో ఈ వేదిక పై నుంచి డిమాండ్ ఏంది అంటే ఒకటే, మీరు 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అన్నారు కదా, ఈ సస్పెండ్ చేసిన వాళ్ళు దోషులేనా? అయితే వాళ్ళకి ఆ 10 కోట్ల జరిమానా ఎప్పుడు వేస్తారో చెప్పండి. ఈ చట్టం జేపీసీ ముందుకు ఎప్పుడు తెస్తారో చెప్పండి. తర్వాత సాక్షాత్తు హోంశాఖ మంత్రియే విదేశీ కుట్రలు ఉన్నాయన్నారు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అయితే ఈయన పైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తారు.